ఈ రోజున భారతదేశంలో క్రైస్తవ్యం మీద ఎంతటి విష ప్రచారాలు, ఎంత తప్పుడు పోస్టులు పెడుతూ ఉంటున్నారో ఒకటి మచ్చుకు మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ధర్మధ్వజం అనే హైందవ చైతన్య వేదిక నుంచి వచ్చిన పోస్ట్ లో ఒక పిక్చర్ ఉంది. ఆ పిక్చర్ ఏంటంటే ఉగ్రవాదుల ఫోటో, చేతిలో గన్లు, ముఖానికి ముసుగులు ఉన్నాయి. అక్కడ రాయబడిన మాట, ఇవి ఈశాన్య భారతదేశంలో పనిచేస్తున్న ఒక క్రైస్తవ తీవ్రవాద సమూహం హిందూ దేవాలయాలపై దాడులంట. బలవంతంగా మత మార్పిడి చేస్తూ మతం మార్చడం లాంటి కార్యకలాపాలు ఈ గ్రూప్ చేస్తుంది అని ఈ పోస్ట్ లో రాయబడినట్లుగా చూస్తున్నాం. ఈ పోస్ట్ లో అసలు నిజము లేదు, ఇదంతా బోగస్. ఈ పోస్ట్ లో ఏదైతే పిక్చర్, ఉగ్రవాదుల పిక్చర్ ఉంది కదా, ఆ పిక్చర్ ని గూగుల్ లెన్స్ లో స్కాన్ చేయగలిగితే రిజల్ట్ ఏంటంటే నైజీరియా ప్రాంతములో ఉంటున్న ఒక ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ఉగ్రవాదులు ఇప్పుడు నైజీరియా ఉగ్రవాదుల ఫోటోని తీసుకొచ్చి క్రైస్తవ ఉగ్రవాదులు అని ఆ పోస్ట్ ని వైరల్ చేస్తూ ఉంటున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారంటే ధర్మధ్వజం అనే ఒక సంస్థ. దీని వెనకాల బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర ఖచ్చితంగా మనకు కనబడుతుంది. ఎందుకంటే వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళ దగ్గర బలవంత మత మార్పిడి చేస్తున్నారంట. ఎవరు? క్రైస్తవులు చేస్తున్నారంట. వాస్తవానికి గర్వాపసి పేరు మీద బీజేపీ వాళ్ళు కాదా, ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ వారు కాదా బలవంతపు మత మార్పిడి చేస్తూ ఉంటుంది. క్రైస్తవ ఇళ్లలోనికి వెళ్ళి వారిని బెదిరించి జై శ్రీరామ్ అనండి, మా బైబిల్ ని తగలబెట్టండి, బలవంతపు పనులు చేస్తుంది ఎవరిని అంటున్నారు? రెండో విషయం, హిందూ దేవాలయాల పైన దాడులు ఎవరు? క్రైస్తవులు చేస్తున్నారంట. చూడండి, ఇది కూడా అబద్ధం, అవాస్తవం. దాడులు ఎవరు చేస్తున్నారు? మతోన్మాదం పేరు మీద క్రైస్తవుల మీద దాడి చేసి, క్రైస్తవులను కొట్టి, చర్చిలోకి వెళ్ళి దాడి చేసి, పాస్టర్ను కొట్టి, వారిని చంపి, హింసించి, కేసులు పెట్టి, అసలు దాడులు ఎవరు చేస్తున్నారు? ఎవరిని అంటున్నారండి? ఏం మాట్లాడుతున్నారు? ఇంకొక మూడో విషయం, ఉగ్రవాదులు అంట. ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తున్నారు క్రైస్తవులని. అసలు ఉగ్రవాదులు ఎవరు? ఈ మతోన్మాదం మీ ఒంట్లో దాన్ని పెంచి పోషించుకొని ఉగ్రవాదులుగా తయారైంది ఎవరు? క్రైస్తవులను చంపుతుంది ఎవరు? విద్వేషాలు రెచ్చగొడుతుంది ఎవరు? ఇవన్నీ మీరు చేస్తూ ఉల్టా క్రైస్తవ్యం మీద నేరాన్ని మోపే ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఎంత దారుణం ఇది! ఇప్పటికే దేశాన్ని నాశనం చేశారు కదా. కులం పేరు మీద, మతం పేరు మీద దళితులను, క్రైస్తవులను, ముస్లింలను ఇలాగ హింసిస్తూ, కొడుతూ దేశాన్ని నాశనం చేశారు. ప్రపంచ దేశాల ముందు భారతదేశం ఒక పరువు ఇప్పటికే తీసేశారు. ఇకనైనా మానుకోండి, ఇకనైనా దేశం కొరకు పనిచేయండి. వీటి మీద పెట్టిన దృష్టి, వీటి మీద పెట్టిన ఫోకస్, వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్ దేశ అభివృద్ధి మీద, ప్రజల మీద, ప్రజల క్షేమం మీద, ప్రజల పరిపాలన మీద, సంక్షేమం మీద ఉండుంటే ఈనాటికే మన భారతదేశము సూపర్ పవర్గా, అగ్రదేశముగా మన దేశం మారిపోయేది.